హలో ఎవ్రీవన్, సుగుణ వంటిల్లు ఈరోజు ఏ రెసిపీతో మీ ముందుకు వచ్చిందని అనుకుంటున్నారు? చూస్తే గెస్ చేసే ఉంటారు. మరి అయినా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ నేను బూందీ మిఠాయితో మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఇది చాలా బాగుంటుంది. చాలామంది బూందీ మిఠాయిని ఇష్టపడుతూ ఉంటారు కదా, దీనిని బూందీ అచ్చు అని కూడా అంటారు. స్వీట్ హోమ్లో చూస్తూ ఉంటారు కదా. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే బూందీ అచ్చు కోసం నేను బూందీ తయారు చేసుకోవడానికి శనగపిండి అయితే తీసేసుకున్నాను. ఈ శనగపిండిని నేను ఇంట్లోనే ఆడించుకున్న పిండి అండి. పచ్చి శనగపప్పుని ఈ విధంగా పిండి అయితే పట్టించుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుంది. అదైతే నేను ఒక 1/2 కేజీ పిండి అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఇది మనకి కొలత అనేది అవసరం లేదండి. వాటర్ మనకి పిండి జారుగా ఎంతవరకు అయితే పడతాయో అంతవరకు అయితే వేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. నేనైతే ఇలా బిస్కర్తో పిండిని అయితే కలిపేస్తున్నాను. ఈ విధంగా బిస్కర్తో కలుపుకోవడం వల్ల గడ్డలు అనేవి లేకుండా చక్కగా కలిసిపోతుంది. ఇలా అయితే వాటర్ని మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి అయితే ఈ విధంగా గరిటె జారుగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇదైతే కొంచెం గట్టిగా అనిపిస్తుందండి, కాబట్టి నేనైతే ఇంకొంచెం అయితే వాటర్ వేసాను. ఇప్పుడు ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూడండి, ఇలా అయితే కలుపుకోవాలి. మనం వేలితో తీసినప్పుడు పిండిని అది మనకి డ్రాప్ లాగా పడాలండి. అప్పుడే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా బూందీకి కలుపుకున్నట్టు లెక్క. కాబట్టి అలా అయితే పిండిని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇంక ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. బూందీకి మనకి వట్టి శనగపిండి అలాగే వాటర్ మాత్రం వేసుకుంటే చాలు. ఇదైతే నేను కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ అయితే వెలిగించుకుని ఈ విధంగా బాండీ అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను బాండీ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాము. బూందీ తయారు చేసుకుంటే దాంతో రకరకాలుగా ట్రై చేయొచ్చండి. అంటే బూందీ మిక్చర్ చేసుకోవచ్చు, బూందీ లడ్డు చేసుకోవచ్చు, బూందీ అచ్చు చేసుకోవచ్చు, బెల్ల బూందీ, ఇలా రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. ఏది తయారు చేసుకోవాలన్నా ముందుగా కావాల్సింది బూందీ అండి. బూందీ పర్ఫెక్ట్గా వస్తేనే ఏ స్వీట్ అయినా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఆయిల్ అయితే కాగిందో లేదో ఈ విధంగా ఒక డ్రాప్ అయితే వేసి చూస్తున్నాను. పిండిని వేలుతో ఇలా అయితే వేయడం వల్ల మనకి చక్కగా పడుతుంది. ఆ తర్వాత నేను బూందీ వేయడానికి ఈ విధంగా గరిటె అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఆయిల్ కాగిపోయింది కదా, ఇప్పుడు బూందీ అయితే వేసేసుకుందాము. చాలామంది కష్టం అనుకుంటారండి, బూందీ వేయడం చాలా తేలిక. ఈ విధంగా గరిటె అయితే తీసుకుని తర్వాత ఒక లోతు గరిటెతో పిండి అయితే తీసుకుని ఇలా వేస్తూ తిప్పుతూ ఉండాలండి. పైన పిండిని ఇలా తిప్పడం వల్ల కింద మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా డ్రాప్గా పడుతుంది. చూసారు కదా, బూందీ మనకి ఫస్ట్ వేసుకున్నప్పుడే మనకి ఏ విధంగా వస్తుందో దాన్ని బట్టి మనకి పిండి కరెక్ట్గా కలుపుకున్నామా లేదా అనేది తెలుస్తుందండి. మనకి బూందీ డ్రాప్గా పడితే మనకి బూందీ పర్ఫెక్ట్గా వచ్చినట్లు. లేదంటే కొన్నిసార్లు పిండి గట్టిగా అయిపోతే అది మనకి తోక మిఠాయి లాగా వస్తుందండి. అంటే పొడవుగా వస్తుంది. దోస గింజలు ఉంటాయి కదా, ఆ మాదిరిగా వస్తాయి. చూసారు కదా, మనకి బూందీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ముత్యాల్లాగా ఎంత రౌండ్గా ఉన్నాయో చూడండి ఒకసారి. ఈ విధంగా అయితే పిండి కలుపుకోవడం వల్ల బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా తయారైన బూందీతో ఎన్నో రకాలుగా ట్రై చేయొచ్చు. చూసారు కదా, ఈ విధంగా చక్కగా బూందీ అయితే వేసేసుకోవాలి. ఇలా అయితే నేను ముందుగా ఒక గరిటె పిండితో అయితే వేశాను. మనకి బూందీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇది కొంచెం వేగనిద్దామండి. బూందీ మనకి వేగింది లేనిది ఎలా తెలుస్తుందంటే, బూందీ వేసినప్పుడు అదంతా కూడా నొరగా వచ్చేస్తుందండి ఆయిల్లో. అది రాను రాను బూందీ వేగే కొద్దీ నొరగ అయితే తగ్గిపోయి నార్మల్గా వచ్చేస్తుంది. చూడండి ఒకసారి, ఇక్కడ మనకి ఇటువంటి సమయంలో బూందీ అయితే ఇలా అయితే తిప్పుకోవాలి ఒకసారి. బూందీ మంచి రంగు వస్తేనే బాగుంటుంది, అలా అని మరీ మాడనివ్వకూడదండి. ఇది మనకి ఒకవేళ లడ్డూకి తయారు చేసుకోవాలనుకుంటే గనక బూందీ వేసిన తర్వాత నొరగ వస్తుంది కదా, నొరగ ఆగగానే బూందీ అయితే తీసేసుకోవాలి. అదే మనకి పర్ఫెక్ట్గా లడ్డూకి అయితే బూందీ అనేది తయారైనట్లు. ఇప్పుడు చూడండి, ఈ నొరగంతా ఆగిన తర్వాత ఈ విధంగా కలర్ అయితే రావాలి మనకి అచ్చుకి. కాబట్టి ఈ విధంగా బూందీని ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవడం వల్ల బూందీ అనేది చాలా బాగుంటుంది, కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా అయితే కలర్ అయితే రావాలండి. ఇంతకన్నా మరీ ముదురు కలర్ రాకూడదు, అలాగని లేతగా కూడా ఉండకూడదు.
ఈ విధంగా బూందీ అనేది వస్తే పర్ఫెక్ట్గా మనకి అచ్చుకి రెడీ అయినట్లు. చూసారు కదా, ఇప్పుడైతే ఇది అంతా వేగిపోయింది. ఇలా అయితే తీసేసుకున్నాను. అలాగే మిగిలింది కూడా వేసేసుకుందాము. ఇలా గరిటతో పిండి తీసుకుని జాలి గిన్నెలో వేసి ఇలా అయితే తిప్పడం వల్ల మనకి బూందీ అనేది పడుతుంది. చాలామంది చేత్తోనే వేసేస్తూ ఉంటారండి. అంటే చేత్తోనే పిండిని వేసి దానిని ప్రెస్ చేసినట్టుగా అంటే రాసినట్లుగా అనడం వల్ల మనకి బూందీ అనేది వస్తుంది. కానీ అది కొంచెం చేతికి వేడి తగులుతుంది కాబట్టి ఈ విధంగా గరిటెతో పిండి వేసుకొని ఇలా కలుపుకోవడం వల్ల బూందీ అనేది ఎంతైనా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ రెండో వాయి కూడా చూపిస్తున్నాను చూడండి మీకు. బూందీ అయితే ఇలా మనకి వేయగానే ముందుగా ఆయిల్లో బాగా నొరగ ఉంటుంది. ఆ తర్వాత అది వేగే కొద్దీ నొరగంతా కూడా తగ్గిపోయి బూందీ అనేది మంచి కలర్లోకి అయితే వచ్చేస్తుంది. ఇలా రాగానే బూందీ అయితే మనం ఇంకొంచెం అయితే వేయించుకోవాలి. మనకి చూసారు కదా, ఇలా అయితే కలర్ అయితే లైట్గా ఉంది కదా, ఇంకొంచెం వేగడం వల్ల బూందీ అనేది క్రిస్పీగా తయారవుతుంది. మొత్తం అంతా కూడా నేనైతే ఇలా అయితే తయారు చేసేసుకున్నాను. చూసారు కదా, మనకి బూందీ వేసుకోవడం చాలా తేలికండి. ఇలా అయితే వేసి నేను పక్కన పెట్టేస్తున్నాను. ఆ తర్వాత మనం పాకానికి బెల్లం అయితే తీసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ గిన్నె తీసుకున్నానండి, పెద్ద గిన్నె తీసుకున్నాను. ఎందుకంటే మనం బూందీ వేసుకుంటాం కాబట్టి. నేను అక్కడ 1 కప్ అయితే బెల్లం తీసుకున్నాను. అందులోకి 1 అరకప్పు వాటర్ అయితే వేసుకొని ఇది బాగా మరగనివ్వాలి. చూసారు కదా, ఇలా బెల్లం కరిగిన తర్వాత వడగట్టేసుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో కంపల్సరిగా ఇసుక చెత్త ఉంటుందండి. అంటే మనకి చెరుకు ముక్కలని గడ్డని అలా ఉంటాయి కాబట్టి పాకాన్ని కంపల్సరిగా వడకట్టుకోవాలి. నేనైతే వడకట్టుకునేది చూపించట్లేదండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేనైతే అది చూపించట్లేదు. మీరైతే కంపల్సరిగా పాకాన్ని ఈ విధంగా ఉన్నప్పుడు ఒకసారి వడగట్టేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ అదే గిన్నెలో వేసి ఇలా అయితే పాకం రానిచ్చుకోవాలి. ఈ విధంగా మెల్లగా తిప్పుతూ ఉంటే పాకం అనేది మనకి రెడీ అయిపోతుంది. వాటర్ అయితే మనం కప్పు బెల్లానికి అరకప్పు వాటర్ వేసాం కాబట్టి మనకి పాకం త్వరగానే వచ్చేస్తుంది. చూసారు కదా, బెల్లం ఇలా కలర్ మారినప్పుడు ఇప్పుడు మనం కొంచెం పాకం అయితే తీసుకుని ఒక గిన్నెలో అయితే చెక్ చేసుకుందాము. ఒక గిన్నెలోకి అయితే నేను వాటర్ తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ పాకాన్ని ఇందులో వేసుకున్న తర్వాత చేతితో మనం దీనిని ఇలా అయితే ముద్దగా చేయాలండి. ఇలా ముద్దగా అయితే మనకి పాకం రెడీ అయినట్లు. ఈ ముద్ద కూడా మరీ గట్టిగా అవ్వకూడదండి, ఇలా ఉండాలి. చూసారు కదా, ఇలా పాకం అనేది ముద్ద మెత్తమెత్తగా ఉండాలి. అలా ఉన్నట్లయితే మనకి పాకం అనేది రెడీ అయినట్లు. చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇలా అయితే ఉండాలి. గట్టిగా అయినట్లయితే పాకం అనేది మనకి అచ్చు అనేది సరిగా రాదు. ఈ విధంగా ఉండడం వల్ల పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చి అచ్చు మనకి కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం మీకు ఇష్టమైతే యాలకుల పొడి వేసుకోవచ్చండి. నేనైతే వేయడం లేదు. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బూందీ అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇందులో తిప్పేసుకోవాలి. ఇటువంటప్పుడు మనం స్టవ్ అయితే అస్సలు ఆన్లో ఉండకూడదండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే ఈ పాకం అనేది బూందీ వేసుకుని తిప్పుకోవాలి. ఒకవేళ స్టవ్ ఆన్లో ఉన్నట్లయితే పాకం ఇంకా గట్టిపడిపోయి మనకి అచ్చు రాదండి, అది విడిపోతుంది. కాబట్టి మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని ఇలా బూందీని ఎంత సరిపోతుందో చూసుకుంటూ మనం వేసుకోవాలి. నేనైతే మీకు కొలత చెప్తున్నాను చూడండి. ఒకసారి 1/2 కేజీ అయితే నేను శనగపిండి తీసుకున్నాను. బెల్లం వచ్చేసరికి 1/2 కేజీకి కొంచెం తక్కువ. అంటే నేను ఇక్కడ ఒక 350 గ్రాముల వరకు బెల్లం అయితే తీసుకున్నాను. అంటే 1/2 కేజీ మీద ఎక్కువ, 1/2 కేజీకి తక్కువ తీసుకున్నాను. కాబట్టి ఇది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, నాకు ఇక్కడ బూందీ మొత్తం అంతా కూడా పట్టేసిందండి. అంటే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కొలత అనేది సరిపోయినట్లు. ఇప్పుడు ఇందులో కొంచెం జీడిపప్పు అయితే వేసేసుకున్నాను. ఇదంతా కూడా బాగా కింద నుంచి పైకి బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ పాకం అనేది ఉండకూడదు, అలాగని పొడి పొడిలాడుతూ ఉండే బూందీ కూడా ఉండకూడదు. అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్కి నెయ్యి అయితే రాసేసుకున్నాను. ఇలా నెయ్యి రాసుకున్న దాంట్లో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందామండి. అంటే బూందీని ఇందులో వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఇది చాలా స్పీడ్గా ప్రెస్ చేయాలండి. ఏదైనా పట్టుకుని ప్రెస్ చేయాలి. అప్పుడే మనకి అచ్చు అనేది పర్ఫెక్ట్గా సమానంగా వస్తుంది. ఇలా పాకంతో చేసే పనులు చాలా స్పీడ్గా చేసుకోవాలండి. స్లోగా చేయకూడదు. స్లోగా చేయడం వల్ల మనకి ఇది పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి ఇలా అయితే నేను ప్లేట్కి సరిపడా వేసిన తర్వాత గరిటెతోనే ఈ విధంగా నొక్కేస్తున్నానండి. చూడండి ఒకసారి, ఇది అంతా కూడా సమానంగా అయ్యే వరకు బాగా ఇలా ప్రెస్ చేసేయాలి. మీ దగ్గర వేరేది ఏదైనా అంటే ప్లేట్ ఏదైనా ఉంటే దానికి ఆయిల్ రాసి దాంతో నొక్కేసినా కూడా ఇది మనకి చక్కగా వచ్చేస్తుంది. నేనైతే దీంతో ఒకసారి ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇలా అయితే సమానంగా వత్తేసుకోవాలి. ఇలా వత్తుకోవడం వల్ల మనకి ప్లేట్తో సమానంగా అయితే అచ్చు అనేది రెడీ అయిపోతుంది.
చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి అక్కడక్కడ బూందీ అతుక్కుంది. దీన్ని అంతా తీసేసుకుని ఇలా అయితే నొక్కేసి పెట్టేసుకోవాలి. ఇది కొంచెం ఆరనివ్వాలండి. ఇది మీడియంగా కొంచెం ఆరిన తర్వాత ముక్కలైతే కట్ చేసేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత అయితే విరిగిపోతుంది కాబట్టి ఇది కొంచెం తడిగా ఉండగానే మనం చాకుతో దీనిని కట్ చేసేసుకోవాలి. చూసారా, మనకి బూందీ అయితే అచ్చు రెడీ అయిపోయిందండి. బూందీ బెల్లం అచ్చు రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి అచ్చు. చూడండి ఒకసారి, నేనైతే కట్ చేశాను. ఇలా అయితే సైడ్ ముక్క తీసానండి. మనకి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో చూసారా. ఎంతో టేస్టీగా ఉండే బూందీ అచ్చు రెడీ అయిపోయిందండి. ఇది స్వీట్ హోమ్లోనే కొనక్కర్లేదు, ఇంట్లోనే ఈజీగా నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు ట్రై చేసినట్లయితే బూందీ అచ్చు ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే సుగుణ వంటలు ఫాలో అయిపోండి.